ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఛానల్ మీరు నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు చేస్తున్న రెసిపీ ఏంటంటే వెజ్ బిర్యానీ అండ్ ఆలు కర్రీ. వేద్దాం పదండి. మనకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. హీట్ ఎక్కాక బిర్యానీ దినుసు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. బాగా ఫ్రై కావాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేయాలి. వేయాక పచ్చిమిర్చి వేయాలి. తర్వాత టమాటో యాడ్ చేద్దాం. తర్వాత మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి. సమ్మర్ హాలిడేస్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? నేనైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చి చాలా ఎంజాయ్ చేస్తున్నాను. సమ్మర్ హాలిడేస్లో మీరేం యాక్టివిటీ నేర్చుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. వెజిటేబుల్స్ ఫ్రై అయ్యాక 1 స్పూన్ ధనియా పౌడర్ వేయాలి. లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేయాలి. 3 కప్స్ రైస్ తీసుకున్నాం, 3 కప్స్ వాటర్ తీసుకున్నాం. ఇప్పుడు మనం వెజిటేబుల్స్ని ఫ్రై చేసాం కదా, రైస్లో వేయాలి. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. మనం రైస్ కుక్కర్లో పెట్టేద్దాం. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడు కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు దినుసులు యాడ్ చేద్దాం. మనం ఆనియన్స్ యాడ్ చేద్దాం. మనం టమాటో కూడా యాడ్ చేద్దాం. బాయిల్ చేసుకున్న ఆలూస్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి. స్పూన్ ధనియా పొడి కూడా యాడ్ చేసుకున్నాం. స్పైసీకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకున్నాం. వేసుకోండి. అంత సాల్ట్ యాడ్ చేసుకున్నాం. తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. వెజ్ బిర్యానీ అండ్ ఆలు కర్రీ రెడీ. Please like, share and subscribe for watching this video.